హలో గైస్, హై, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ అయితే మనం శ్రీనివాస మంగాపురం అయితే వచ్చేసామన్నమాట. సో శ్రీనివాస మంగాపురం టెంపుల్ని నాతో పాటు మీరు దర్శించుకోండి. సో టెంపుల్ని దర్శించాలన్న ఈ యొక్క థీమ్ అయితే ఉంది కదా, సో ఆ థీమ్లో పాటు మనమైతే ఇక్కడికి వచ్చేసాము ఇవాళ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ శ్రీనివాస మంగాపురం టెంపుల్ గురించి నేను లాస్ట్లో మీకు హిస్టరీ అయితే చెప్తాను. యా, సో మనం లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఇదన్నమాట ఎంట్రన్స్ అయితే. మ్యాక్సిమం లోపలికి అయితే మనకు క్యామ్ అలో చేయరు, సో మనం బయట మాత్రమే చూస్తాము. అండ్ దర్శనం నేను చేసుకుంటాను, బ్లెస్సింగ్స్ మీకు కూడా పంపిస్తాను. అండ్ అది టెంపుల్. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ టెంపుల్లో పద్మావతి అమ్మవారితో పాటు స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు ఉంటారన్నమాట. ఎందుకు అంటే పెళ్ళైన తర్వాత స్వామివారికి అమ్మవారికి పెళ్ళైన తర్వాత సో తిరుమలలో వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారు అని అయితే హిస్టరీ అయితే చెప్తుందన్నమాట. సో మనమైతే దేవుని వెళ్ళి దర్శించుకున్నాం. సో మనమైతే శ్రీనివాస మంగాపురం విలేజ్కి అయితే వచ్చేసాం గాయ్స్. సో దేవుణ్ణి కూడా దర్శించుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. లోపల అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత అసలు ప్రశాంతంగా అయితే ఉంది. యా, క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. మేబీ దానివల్ల దర్శనం బాగైంది అనుకుంటా అన్నాను. యా, సో ఈ శ్రీనివాస మంగాపురం స్టోరీ ఏంటి అంటే, అమ్మవారికి పద్మావతి అమ్మవారికి తర్వాత వచ్చి స్వామివారికి పెళ్ళైన తర్వాత సో కొన్ని డేస్ అయితే ఇక్కడ స్టే చేశారు. శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉన్నారు కొన్ని రోజులు అనేసి అయితే ఇక్కడ హిస్టరీ అయితే చెప్తా ఉందన్నమాట. ఏంటి అమ్మాయి ప్రతిసారి టెంపుల్కి వెళ్తుంది, హిస్టరీ చెప్తుంది అనుకోవద్దండి. నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అండ్ నేను వెళ్తున్నాను కదా టెంపుల్స్కి, సో ఇవి నా మెమరీస్ కోసం నేను 1 by 1 ఇట్లా అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను. వీలైతే సపోర్ట్ చేయండి, లేదంటే వదిలేయండి. యా, సో మెయిన్గా ఈ టెంపుల్కి అయితే పెళ్ళి కాని వారు అండ్ ఏదైనా దోషం ఉంటుంది కదా ఆడపిల్లలకు కానీ లైఫ్లో కానీ ఏమన్నా దోషం ఉన్నా కూడా ఇక్కడ టెంపుల్కి వచ్చి దర్శించుకుంటే ఇక్కడ వదిలిపోతుంది అని అయితే అంటారనమాట. సో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి దర్శించుకోండి. అండ్ అండ్ చాలా మందిలో అయితే భక్తులు అయితే వస్తూ ఉన్నారన్నమాట. మార్నింగ్ మ్యాక్సిమం రష్గా ఉంటుంది. అందులో ఇవాళ సండే కదా, మార్నింగ్ అయితే రష్గా ఉంది. ఇప్పుడు కూడా లోపలైతే రష్గా ఉంది.
బట్ ఇప్పుడు ఓకే, పర్వాలేదు. బయట వచ్చేసిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది. అండ్ ఇక్కడ కోనేరు కూడా ఉందన్నమాట. సో కోనేరులో వెళ్ళి కొంతమంది మునుగుతా అన్నారు, కొంతమంది తల మీద చల్లుకుంటా అన్నారు. యా. అండ్ ఇది ఈ టెంపుల్ అయితే స్ట్రక్చర్ అయితే ఉంది కదా, అది చాలా బాగుంది. చూస్తానే సంథింగ్ ఒక కనెక్షన్ అయితే తెలుస్తూ ఉందన్నమాట. హ్యాపీగా అనిపిస్తూ ఉంది యాక్చువల్గా. అండ్ ఆకలి కూడా వేస్తూ ఉంది, వెళ్ళి తినాలి. యా. సో థ్యాంక్ యూ గాయ్స్, సపోర్ట్ చేయండి.